సర్వేషాం స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సంస్కృతం నేర్చుకుందాం. లెటర్స్ లెర్న్ సాంస్క్రిత్ 11వ అధ్యాయం మొదలుపెట్టబోతున్నాము. అధ్యాయం మొదలుపెట్టే ముందు ఈ మంత్రాలను ఖచ్చితంగా చదువుదాము. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. హిందూధర్మం సమాజం చ పవిత్రాం సంస్కృతిం తదా సంరక్ష్యనను కుర్యామ విశ్వం శాంతి సమన్వితం. అయితే మనం ఈ అధ్యాయంలో బహువచనం గురించి తెలుసుకుందాము. మనము 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఏదైతే నేర్చుకున్నామో అదంతా ఏకవచనంలో నేర్చుకున్నాము. నామవాచకాలు కానీ, స్త్రీలింగ పుంలింగ నపుంసకలింగ పదాలు కానీ, ఇంకా సర్వనామాలు కూడా, ఇంకా క్రియాపదాలు ఒకరిని ఆజ్ఞాపించడం, ఇంకొకరిని ప్రార్థించడం ఎలా, ఇవన్నీ కూడా మనము ఏకవచనంలోనే నేర్చుకున్నాము. ఇప్పుడు బహువచనంలో ఇవన్నీ ఎలా ఉంటాయి? ముందుగా మనము స్త్రీలింగ పుంలింగ నపుంసకలింగ పదాలతో మొదలు పెడదాము. ఈ పదాలు బహువచనంలో ఎలా ఉంటాయి తెలుసుకుందాము. ఇక్కడ మనము స్లైడ్లో చూస్తున్నాము. మనం ముందుగా నపుంసకలింగ పదాలతో మొదలు పెడతాము. స్లైడ్లో ఉన్న పిక్చర్ ఏంటి? స్లైడ్లో ఉన్న బొమ్మ ఏంటి? పండు. పండు యొక్క బహువచన రూపం పళ్ళు. మామూలుగా నపుంసకలింగ పదాలు సంస్కృతంలో ఎలా ఉంటాయి? ఫలం, గృహం, విమానం, కార్యానం, సంగణకం అంటే కంప్యూటర్, ఇలా ఉంటాయి. ఫలం, ఫలాని. పండు, పళ్ళు. పండు, పళ్ళు. ఫలం, ఫలాని. ఫలం యొక్క బహువచన రూపం ఫలాని. కందుకం, కందుకాని. కందుకం అంటే బంతి. కందుకం బహువచన రూపం కందుకాని. కార్యానం, కార్యానాని. కార్యానం, కార్యానాని. ఆని. బహువచనంలో వచ్చేసరికి చివరిగా ఆని వస్తుందన్నమాట. కార్యానం, కార్యానాని. పుష్పం, పుష్పాని. కందుకం, కందుకాని. ఇలా. తత్ పుష్పం, తాని పుష్పాని. పుష్పం, పుష్పాని, ఇది మీకు తెలిసిందే. తత్, తాని. తత్ అంటే ఏంటి? ఒకవేళ మీకు గుర్తు రాకపోతే, తెలియకపోతే 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు ఒకసారి మళ్ళీ మననం చేసుకోండి. ఒకసారి మళ్ళీ రీవిజిట్ చేయండి ఆ అధ్యాయాల్ని. ఆ అధ్యాయంలో మనము సర్వనామాల గురించి తెలుసుకున్నాము. సహ, సా, ఏషః, ఏషా, తత్, ఏతత్, ఇవన్నీ మనం ఏకవచన రూపంలో ఇవన్నీ సర్వనామాలన్నీ తెలుసుకున్నాము. ఒకసారి ఆ అధ్యాయాల్ని విజిట్ చేయండి, సరేనా? తత్ పుష్పం. తత్ పుష్పం అంటే అది పుష్పం. తాని పుష్పాని. ఇక్కడ పుష్పాని బహువచనం కదా, కాబట్టి ఉపయోగించే సర్వనామం కూడా బహువచనంలోనే ఉంటుంది. తత్, తాని. తాని పుష్పాని. తత్ కిం. తత్ కిం. కిం. తత్ పుష్పం. తాని, కాని. కిం, ఏది. కాని, ఏవి. బహువచనంలో కూడా ప్రశ్నాపదాలు మారుతున్నాయి.
సర్వనామాలు మారుతున్నాయి, ప్రశ్న పదాలు మారుతున్నాయి. తత్ కిం తత్ పుష్పం, తత్ కిం తత్ పుష్పం, తాని కాని, తాని పుష్పాని, తాని పుష్పాని. కిం పుష్పం తత్ పుష్పం, కిం పుష్పం తత్ పుష్పం. కాని పుష్పాని, కాని పుష్పాని, తాని పుష్పాని, తాని పుష్పాని. మీరొక పువ్వును చూసారనుకోండి, ఇక్కడ మీరు తెలుగు నుంచి సంస్కృతంలోకి అనువదించుకోవాల్సిన పని లేదు. మీరు ఒక పువ్వును చూసారు, ఆ పువ్వును చూసిన వెంటనే ఇలా చెప్పండి, తత్ పుష్పం. అక్కడ పువ్వులుంటే తాని పుష్పాని. సంస్కృతం నేర్చుకోవడం అనువదించుకోవడంలో కాకుండా, తెలుగు నుంచి సంస్కృతంలోకి అనువదించుకోవడంలో కాకుండా, మామూలుగా ఇలా కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత అలా ముందుగా కొన్ని ఆబ్జెక్ట్స్, కొన్ని వస్తువులు అలా పెట్టుకోండి. ఈ విషయంలో అయితే పువ్వు అలా ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. మెదడులో అనువదించుకోకుండా ప్రాక్టీస్ చేయండి. అరే ఇలా పువ్వు ఉంది, ఆ బొమ్మ ఉంది ఇక్కడ, తత్ పుష్పం. దూరంగా ఉంది, అది పుష్పం, తత్ పుష్పం, తత్ పుష్పం. అలా ప్రాక్టీస్ చేయండి. తాని పుష్పాని, తాని పుష్పాని, తత్ పుష్పం. అలా ఇలా నేర్చుకోవచ్చు సంస్కృతాన్ని. ఇంకో విధంగా వ్యక్తపరిచి నేర్చుకోవచ్చు. ఇంకో విధంగా ప్రశ్నించడం ద్వారా నేర్చుకోవచ్చు. ప్రశ్నించడం ద్వారా చాలా చక్కగా సంస్కృతం నేర్చుకోవచ్చు. ఇక్కడ తాని పుష్పాని అని ఒక వాక్యం ఇస్తే, ఆ వాక్యానికి ఎన్ని ప్రశ్నలు వేయచ్చు మీరు? కాని పుష్పాని, ఏవి పుష్పాలు? తాని పుష్పాని, అదిగో అవి పుష్పాలు. ఇంకా తాని కాని, అవి ఏవి, ఏంటివి? తాని కాని, తాని పుష్పాని. అలా ప్రశ్నించడం ద్వారా మనం సంస్కృతం నేర్చుకోవచ్చు. ఇంకొన్ని ఉదాహరణలు. తత్ కిం, తత్ కిం, తత్ విమానం. తాని కాని, తాని కాని, తాని విమానాని. తత్ పాదత్రాణం. ఇప్పుడు తత్ పాదత్రాణం, ఈ వాక్యం యొక్క బహువచనం ఏమై ఉంటుంది? ఒకసారి స్క్రీన్ పాజ్ చేసి మననం చేసుకోండి. తాని పాదత్రాణాని, తాని పాదత్రాణాని, పాదత్రాణం, పాదత్రాణాని, పాదత్రాణాని. ఛత్రం ఛత్రాని, తత్ ఛత్రం, తాని ఛత్రాని, తాని ఛత్రాని. ఏతత్ పుస్తకం. ఇదిగో ఇక్కడున్నదే, ఇది పుస్తకం. ఏతత్ అంటే ఇది, ఇది పుస్తకం. ఏతత్ పుస్తకం. ఏతాని పుస్తకాని. ఇక్కడ ఈ పుస్తకాలు చూడండి, నేను ఇవన్నీ ఉపయోగించే, సంస్కృతం నేర్చుకోవడానికి ఉపయోగించే పుస్తకాలు అన్నమాట. ఏతాని పుస్తకాని, ఏతత్ పుస్తకం, ఏతాని పుస్తకాని. ఇప్పుడు ఏతాని పుస్తకాని అన్నప్పుడు దీని యొక్క ఈ వాక్యానికి సంబంధించిన ప్రశ్నావాక్యాలు ఎలా ఉంటాయి? ఏతాని పుస్తకాని, ఏతాని కాని, ఏతాని కాని, ఏతాని పుస్తకాని, కాని పుస్తకాని, ఏతాని పుస్తకాని. ఇవి పుస్తకాలు. ఏంటివివి? తాని కాని, ఏతాని కాని, ఏతాని పుస్తకాని, కాని పుస్తకాని, ఏతాని పుస్తకాని. ఇప్పుడు ఇక్కడ అదే చూస్తున్నాం అన్నమాట. ఏతత్ పుస్తకం, ఏతత్ పుస్తకం, ఏతాని పుస్తకాని,
ఏతత్ కిం, ఏతత్ పుస్తకం. ఏతాని కాని, ఏతాని పుస్తకాని. కిం పుస్తకం, ఇదిగో ఇక్కడున్నదే ఏతత్ పుస్తకం. కిం పుస్తకం, ఈ వాక్యం యొక్క బహువచన రూపం ఏంటి? కిం కాని, పుస్తకం పుస్తకాని. కాని పుస్తకాని, ఏతాని పుస్తకాని. కాని పుస్తకాని, ఏతాని పుస్తకాని. ఇప్పుడు ఇంకొన్ని ఉదాహరణలు. ఏతత్ కిం, ఏతత్ కదలీఫలం. కదలీఫలం అంటే అరటిపండు. ఏతత్ కిం, ఈ ప్రశ్నవాక్యం యొక్క బహువచన రూపం ఏంటి? ఏతత్ ఏతాని. కిం కాని. కదలీఫలం కదలీఫలాని. అరటిపండు అరటిపళ్ళు. కదలీఫలం కదలీఫలాని. ఏతాని కాని, ఏతాని కదలీఫలాని. ఏతత్ ఉపనేత్రం, ఏతాని ఉపనేత్రాని. ఏతత్ పర్ణం, ఏతాని పర్ణాని. ఇక్కడ ఈ బొమ్మల యొక్క అనువాదం మీకు అవసరం లేదనుకుంటా. ఈ పదాల యొక్క అనువాదం మీకు అవసరం లేదనుకుంటా. ఈ బొమ్మలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఈ పదాల యొక్క అర్థం ఏంటి. ఉపనేత్రం అంటే కళ్ళజోడు, పర్ణం అంటే ఆకు, పర్ణాని ఆకులు. ఏతాని కదలీఫలాని, ఏతాని ఉపనేత్రాని, ఏతాని పర్ణాని. కాని పర్ణాని, ఏతాని పర్ణాని. కాని ఉపనేత్రాని, ఏతాని ఉపనేత్రాని. కాని కదలీఫలాని, ఏతాని కదలీఫలాని. ఇప్పుడు నపుంసకలింగాలో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి? బహువచనంలో కాన్సెప్ట్స్ ఏంటి? నపుంసకలింగ పదాలు ఎలా ఉంటాయి? కదలీఫలం, ఉపనేత్రం, పర్ణం ఇలా ఉంటాయి. ఈ పదాలకు బహువచన రూపాలు ఎలా ఉంటాయి? కదలీఫలాని, ఉపనేత్రాని, పర్ణాని, కందుకాని, ఇంకా విమానాని, కార్యానాని ఇలా ఉంటాయి. ఇప్పుడు వీటి సర్వనామాలు ఎలా మారుతాయి మరి ఏకవచనం నుంచి బహువచనానికి? తత్ అది, అవి తాని. ఏతత్ ఏతాని, ఇది ఇవి. ఏతత్ ఏతాని. కిం కాని, కిం కాని, ఏది ఏవి. కిం కాని. ఇప్పుడు స్త్రీలింగ పదాలన్నమాట. స్త్రీలింగ పదాలలో ఆకారాంత స్త్రీలింగం. ఆకారాంత స్త్రీలింగం ఉదాహరణకు మహిళ, 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 మహిళాః, మహిళ, మహిళాః. బహువచనంలో మహిళాః. అజా, అజాః, అజా, అజాః. ఛాత్రా, ఛాత్రాః, ఛాత్రా, ఛాత్రాః. ఆకారాంత స్త్రీలింగం ఏకవచనంలో బహువచనంలోకి మారేటప్పుడు ఏమవుతుంది? ఆహ జోడిస్తాం. ఛాత్రా, ఛాత్రాః విసర్గ జోడిస్తున్నాం అన్నమాట. ఛాత్రా, ఛాత్రాః. అజా, అజాః. మహిళ, మహిళాః ఇలా. ఇప్పుడు ఈకారాంత స్త్రీలింగం. యువతి, యువత్యః. నర్తకి, నర్తక్యః. సింహి, సింహ్యః. ఇక్కడ ఈకారాంతం పోయి యః జోడిస్తున్నాము. ఇక్కడ సింహి, హి, మనకి చివరిగా ఉన్న ఈకారాంత పదం ఏంటి? ఈ ఉదాహరణలో హి. హీని మనం ఎలా రాయొచ్చు? హ, హ, హ ప్లస్ ఈ. ఇప్పుడు బహువచనంలో ఏమవుతుంది అంటే ఈ ఈకారాంతం పోయి హ ప్లస్ యహ జోడిస్తున్నాం.
ఇక్కడ మనం జోడించేది యహ. అప్పుడేమవుతుంది? హ్యహ అవుతుంది. ఈకారాంతంలో ఈకారాంత స్త్రీలింగ పదాలన్నీ బహువచనంలో మార్చాలి అంటే ఇదే. చివరిగా హ్యహ జోడిస్తామన్నమాట. సింహీ, సింహ్యః, నర్తకీ, నర్తక్యః, యువతీ, యువత్యః ఇలా. సా యువతి, సా యువతి, తాః యువత్యః, తాః యువత్యః, ఆమె యువతి, వారు యువతులు, వారు యువతులు. సా తాః. మామూలుగా ఏకవచనంలో స్త్రీలింగానికి ఉపయోగించే సర్వనామాలేంటివి? సా, ఏష, ఆమె, ఈమె, ఆమె, ఈమె. ఆమె అంటే సా, ఈమె అంటే ఏష. సా యొక్క బహువచన రూపం ఏమవుతుంది? తాహ, వారు. తెలుగులో అయితే వారు ఆడవారు, వారు మగవారు అని చెప్తామన్నమాట. ఉపయోగించే సర్వనామంలో మనకు ఆ లింగభేదం కనపడదు. ఒకరిని మర్యాదపూర్వకంగా పిలవాలన్నా ఒక ఏకవచన పుంలింగాన్ని కానీ, స్త్రీలింగాన్ని కానీ ఒకరిని మర్యాదపూర్వకంగా పిలవాలన్నా కూడా వారేం చేస్తున్నారు ఇలా ఇలా చెప్తామన్నమాట. కానీ తెలుగులో కానీ సంస్కృతంలో వచ్చేసరికి మీకు ఆ భాష వింటేనే అర్థమవుతుంది. పాయింట్అవుట్ చేస్తుంది, మాట్లాడుతుంది ఆడవారితోనా, మగవారితోనా, పాయింట్అవుట్ చేస్తుంది ఆడవారినా, మగవారినా, ఆ భాష వింటేనే అర్థమవుతుంది. సంస్కృతం యొక్క ఇదొక కోణం, అందం. సా యువతి, తాః యువత్యః, యువతి, యువత్యః, సా తాః. సాకా, సాకా, ఆమెవరు? సా యువతి. తాః కాః, తాః కాః. సా యొక్క బహువచన రూపం తాః. కా అంటే ఎవరు. ఇక్కడ ఈ ఎవరు వచ్చేసి ఏకవచనాన్ని సూచిస్తుంది. కా, కాః. కా యొక్క బహువచన రూపం కాః. ఇక్కడ వారు ఎవరు, ఇక్కడ ఎవరు వచ్చేసి బహువచనాన్ని సూచిస్తుందన్నమాట. వారెవరు? తాః కాః, తాః యువత్యః. కా యువతి, సా యువతి. ఎవరు యువతి? అదిగో ఆమె యువతి, సా యువతి. ఇప్పుడు కా యువతి ఈ ప్రశ్నావాక్యం యొక్క బహువచన రూపం ఎలా ఉంటుంది? కా యొక్క బహువచన రూపం కాః. యువతి యొక్క బహువచన రూపం యువత్యః. కాబట్టి వాక్యం కాః యువత్యః. కాః యువత్యః. అరే నాకు కనపడట్లేదే. కాః యువత్యః, తాః యువత్యః. ఇక్కడ ఈ బొమ్మను చూడండి. కుక్కుటి, కుక్కుటి అంటే ఆడకోడి. సా కా, సా కా, సా కుక్కుటి, కుక్కుటి, సా కుక్కుటి. ఇప్పుడు సా కుక్కుటి యొక్క బహువచనం ఎలా అవుతుంది? ఈ ప్రశ్నావాక్యం యొక్క బహువచనం ఎలా ఉంటుంది? సా కా మనం ఇంతకుముందే నేర్చుకున్నాము. సా తాః, కా కాః, తాః కాః. తాః కుక్కుటి యొక్క బహువచన రూపం ఎలా ఉంటుంది? ఇది ఈకారాంతం కదా. ఈకారాంతంలో మరి బహువచనం ఎలా ఉంటుంది? ఈకారాంతం పోయి యహ జోడిస్తున్నాము. కుక్కుట్యః అని వస్తుంది. తాః కాః, తాః కుక్కుట్యః. అదిగో అక్కడ కోళ్ళున్నాయే, ఆడకోళ్ళు. తాః కుక్కుట్యః, తాః కుక్కుట్యః. సా సింహీ, సా సింహీ. బహువచనం తాః సింహ్యః, తాః సింహ్యః.
सा अजा, सा अजा, बहुवचनं ताः अजाः, ताः అజాహ. ఇలా. ఇప్పుడు మనము మీకు ఇంతకుముందు అధ్యాయాలు చూసినట్లయితే మనం 8వ అధ్యాయంలో షష్ఠీ విభక్తి గురించి మాట్లాడుకుందాము. షష్ఠీ విభక్తిలో సెంటెన్సెస్ ఎలా ఉంటాయి అంటే ఏ తస్య తస్య, ఇంకా యువతి అయితే యువత్యాహ, అంబా అయితే అంబాయాహ ఇలా ఉంటాయి. రామః పుంలింగంలో అయితే రామః, పుంలింగంలో అయితే రామస్య, రామస్య అంటే రాముని యొక్క. యువతి యువతి యువత్యాహ, యువత్యాహ అంటే యువతి యొక్క. అంబా అంబాయాహ అంటే అమ్మ యొక్క. ఇలా అన్నమాట. ఇక్కడ మనం స్త్రీలింగంలో ఈకారాంతంలో ఉపయోగించే షష్ఠీ విభక్తికి, ఈకారాంతంలో ఉపయోగించే బహువచనానికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు ఇక్కడ. ఈ యువతి అన్న పదం తీసుకోండి. దీని షష్ఠీ విభక్తి రూపం ఏమవుతుంది అంటే యువత్యాహ. యువత్యాహ అని మీరు విన్నారనుకోండి, అది బహువచనం కాదు, అది పొజెసివ్నెస్. యువతి, యువత్యాహ, యువత్యాహ అంకని, యువత్యాహ కూపి, యువతి యొక్క కూపి అంటే బాటిల్, యువతి యొక్క బాటిల్ అలా. యువత్యాహ అంటే ఆ యువతి అన్న పదం యొక్క షష్ఠీ విభక్తి రూపం అన్నమాట. మీరు అదే యువతి యువత్యః అన్నామనుకోండి, దీర్ఘం లేకుండా యువత్యః అన్నామనుకోండి, ఆ యువతి ఆ పదం యొక్క బహువచనం అన్నమాట. ఈకారాంతం యొక్క బహువచనం. ఈకారాంతానికి బహువచనం రావాలి అంటే యహ జోడించాలి. అదే షష్ఠీ విభక్తి రూపంలో చెప్పాలి అంటే యాహ జోడించాలి. ఇది ఈ షష్ఠీ విభక్తి గురించి మనం 8వ అధ్యాయంలో నేర్చుకున్నాము బాగా. ఒకసారి ఆ అధ్యాయాన్ని ఖచ్చితంగా చూడండి. ఈ కన్ఫ్యూషన్ వస్తుందని నేను ఇక్కడే క్లియర్ చేసేస్తున్నా. ఈకారాంతానికి యాహ షష్ఠీ విభక్తి రూపం, ఈకారాంతానికి యహ జోడిస్తే బహువచనం. యువతి ఉదాహరణకు ఈ యువతి అన్న పదం తీసుకోండి. యువతి యువత్యః, యువతులు అర్థం. యువతి యువత్యాహ అంటే యువతి యొక్క. ఏషా చిత్రకారి, ఏషా చిత్రకారి, ఏతాః చిత్రకార్యః, ఏతాః చిత్రకార్యః. ఈమె చిత్రకారి, వీరు చిత్రకారులు. ఈమె ఆమె గుర్తుందా? ఈమె అంటే ఏష, ఆమె అంటే సా. సా బహువచనం తాహ, ఏషాః ఏషా బహువచనం ఏతాః. ఏషా చిత్రకారి, ఏషా చిత్రకారి, ఏషా కా, ఏషా కా ఈమెవరు, ఈమెవరు, ఏషా కా, ఏషా చిత్రకారి, ఏషా చిత్రకారి. ఏషా కా యొక్క బహువచన రూపవాక్యం ఎలా ఉంటుంది? ఏషా ఏతాః. కా ఇంతకుముందే మీరు నేర్చుకున్నారు. కా యొక్క బహువచన రూపం కాహ. ఎవరు అని మీరు బహువచనంలో ఎలా అడుగుతారు? కాహ అన్న ప్రశ్నాపదం ఉపయోగిస్తారన్నమాట. ఏతాః కాహ, ఏతాః కాహ వీరెవరు? ఏతాః చిత్రకార్యః, ఇక్కడున్నారే ఏతాః చిత్రకార్యః. కా చిత్రకారి, కా చిత్రకారి, ఏషా చిత్రకారి, ఇక్కడున్నది ఏషా చిత్రకారి. కా చిత్రకారి యొక్క బహువచనం ఏమవుతుంది? కాహ చిత్రకార్యః, కాహ చిత్రకార్యః. ఎవరు చిత్రకారులు? ఎవరబ్బా చిత్రకారులు? ఎవరు చిత్రకారులు? ఏతాః చిత్రకార్యః, ఏతాః చిత్రకార్యః వీరు చిత్రకారులు. ఇలా ఇంకొన్ని ఉదాహరణలు.
ఏషా కా ఏషా నర్తకి. ఏషా కా ఏషా నర్తకి. ఇప్పుడు వీటి బహువచనం ఎలా ఉంటుంది? నర్తకి. నర్తకి యొక్క బహువచనం ఈ కారాంతం పోయి ఏమొస్తుంది? యాహ వస్తుందా? యహ వస్తుందా? యహ వస్తుంది. నర్తకి నర్తక్యః. ఇప్పుడు ఏషా ఏతాః. ఈమె వీరు. కా కాః. ఏతాః కాః? ఏతాః నర్తక్యః. ఏతాః కాః? ఏతాః నర్తక్యః. ఏషా చిత్రకారీ. ఏతాః చిత్రకార్యః. ఏషా సైనికా. ఏతాః సైనికాः. ఏతాః నర్తక్యः. ఏతాః చిత్రకార్యः. ఏతాః సైనికాः. ఏతాః సైనికాः. కాः సైనికాः? ఏతాः సైనికాः. కాः చిత్రకార్యः? ఏతాः చిత్రకార్యः. కాः నర్తక్యः? ఏతాः నర్తక్యः. ఇలా. ఇప్పుడు టోటల్గా ఈ స్త్రీలింగంలో మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏంటి? ఆకారాంత స్త్రీలింగం ఉంటుంది, ఈకారాంత స్త్రీలింగం ఉంటుంది. ఈ రెండు ఆకారాంత ఈకారాంత స్త్రీలింగాన్ని బహువచనంలో ఎలా మార్చాలో నేర్చుకున్నారు. ఆకారాంత స్త్రీలింగం అయితే ఎలా? మహిళ. ఉదాహరణకు మహిళా, మహిళాః. విసర్గ జోడిస్తారు చివరిగా. మహిళా, మహిళాః. ఈకారాంత స్త్రీలింగం అయితే ఎలా? యువతి, యువత్యః. ఈకారాంత స్త్రీలింగం అయితే చివరిగా యః జోడిస్తారు. యువతి, యువత్యః అని. మరి ఉపయోగించే సర్వనామాలు ఎలా మారతాయి బహువచనంలో? ఆమె, ఆమె వారు. సా తాహ, సా తాహ. అదిగో అక్కడున్నది ఆమె. సా తాహ. ఏషా ఏతాః. ఏషా ఏతాః. ఈమె వీరు. మరి ప్రశ్నాపదం ఎవరు? కా కాః. కా కాః. ఇప్పుడు పుంలింగ పదాలు చూద్దామన్నమాట. స్యూతః. స్యూతః అంటే బ్యాగ్. అందులో ధనం పెట్టుకుంటే ధనస్యూతః అవుతుంది. ఇలా. స్యూతః, స్యూతాః. వృక్షః, వృక్షాః. చమసః, చమసాః. అహ, ఆహ జోడిస్తామన్నమాట. స్యూతః అనేది ఏకవచన పదం, స్యూతాః అనేది బహువచన పదం. బహువచనంలో మనం ఏం చేస్తున్నాము? పుంలింగానికైతే ఆహ జోడిస్తున్నాము. స్యూతః, స్యూతాః. చమసః, చమసాః. వృక్షః, వృక్షాః. దంతకూర్చః, దంతకూర్చః. దంతకూర్చాః. దంతకూర్చః, దంతకూర్చాః. దంతకూర్చాః. మీకు ఇది చెప్పానా? సంస్కృతంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని 3 వచనాలు ఉంటాయి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని 3 వచనాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఏకవచనం, బహువచనం మాత్రమే తెలుసుకుంటున్నాము. కూర్చః అంటే బ్రష్, ఏదైనా బ్రష్. ఇక్కడ దంతకూర్చః టూత్ బ్రష్. ఇది టూత్ బ్రష్ కాబట్టి దంతకూర్చః. దంతకూర్చః, దంతకూర్చాః. కండోళః బహువచనం ఏమవుతుంది? ఆహ. కండోలాః. కండోలాః. ఘటః, ఘటాః. దంతకూర్చాః, కండోలాః, ఘటాః. ఇలా బహువచనంలో. ఇప్పుడు వాక్యాలు
వాక్యాలు బహువచనంలోకి మార్చాలంటే ఎలా? ఏషః చిత్రకారः. ఏషః చిత్రకారः అంటే ఏంటి అర్థం? ఇతను చిత్రకారుడు. ఇతను ఆహ్, నపుంసకలింగానికి క్షమించాలి. పుంలింగానికి ఉపయోగించే సర్వనామాలేంటి? ఇతడు, అతడు. ఇతడు అంటే ఏషః. అతడు అంటే సః. ఏషః సః. ఏషః చిత్రకారः. ఇక్కడ మీకు ఈ వాక్యాన్ని బహువచనంలోకి మార్చండి అంటే ఏం చేస్తారు? మీకు ఆల్రెడీ ఒక సగం ఆన్సర్, సగం సమాధానం తెలిసిపోయింది ఇక్కడ. ఇంతకుముందే నేర్చుకున్నారు. చిత్రకారః యొక్క బహువచనం ఏంటి? చిత్రకారాః. ఏషః యొక్క బహువచనం ఏంటి? ఏతే. ఏషః ఏతే. ఏషః కః? ఇతనెవరు? కహ అంటే ఇక్కడ హిందీ కహ కాదు, సంస్కృతంలో కహ. కహ అంటే ఎవరు అని అర్థం వస్తుంది. కహ అంటే హిందీలో అయితే ఎక్కడ అని అర్థం వస్తుంది. ఆ ఎక్కడ అన్నదాన్ని సంస్కృతంలో కుత్ర అంటామన్నమాట. ఎవరు అంటే కహ పుంలింగానికి ఉపయోగిస్తామన్నమాట. అదే స్త్రీలింగానికైతే ఏకవచనంలో కా ఉపయోగిస్తాము. ఏషః కః? ఏషః చిత్రకారः. ఏషః చిత్రకారः. ఇప్పుడు ఈ వాక్యం బహువచనంలో ఎలా ఉంటుంది? ఏషః అంటే ఏతే. మరి కః అంటే కే. ఏతే కే. ఏతే కే. ఏతే చిత్రకారాః. ఏతే చిత్రకారాః. చిత్రకారులు. కః చిత్రకారः? కః చిత్రకారः? ఎవరు చిత్రకారుడు? ఇతను చిత్రకారుడు. ఏషః చిత్రకారः. కః చిత్రకారः యొక్క బహువచనం ఏముంటుంది? కః అంటే కే. చిత్రకారः అంటే చిత్రకారాः. కే చిత్రకారాः? కే చిత్రకారాः? ఏతే చిత్రకారः? ఎవరు చిత్రకారులు? వీరు చిత్రకారులు. ఏతే చిత్రకారः. ఇలా. క్షమించాలి, ఇక్కడ చిత్రకారः అని చెప్పానా? దీర్ఘం ఇవ్వలేదా నేను చెప్పేటప్పుడు? చిత్రకారాः. ఏతే చిత్రకారాः. ఇలా. ఏతే చిత్రకారాः. కే చిత్రకారాः. ఏతే చిత్రకారాः. ఇలా. ఇంకొన్ని ఉదాహరణలు. ఏషః కః? ఏషః సింహః. ఏషః సింహః. ఇప్పుడు ఈ పదాల యొక్క బహువచన రూపం ఏంటి? ఇంతకుముందు మీరు చదువుకున్న దాన్ని బట్టి చెప్పాలి. పాజ్ చేసి ఒకసారి మీ అంతలకు మీరే సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. ఏషః కః? ఏషః బహువచనంలో ఏతే. కః కే. సింహః సింహాః. సింహాః ఏతే కే. ఏతే కే. కే. ఏతే సింహాః. కుక్కుటః. కుక్కుటః అంటే మగకోడి. కుక్కుటః యొక్క బహువచనం ఏమవుతుంది? కుక్కుటాః. ఏతే కుక్కుటాః. వానరః బహువచనం వానరాః. ఏతే వానరాః. ఏతే సింహాః. ఏతే కుక్కుటాః. ఏతే వానరాః. కే వానరాః. ఏతే వానరాః. కే కుక్కుటాః. ఏతే కుక్కుటాః. కే సింహాః. ఏతే సింహాః. ఇలా. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు సహ వచ్చేసామన్నమాట. అతడు, అతడు. ఇప్పుడంతా ఇతడు అయిపోయింది, ఇతడు వీరు అయిపోయింది. ఇప్పుడు అతడు వారు నేర్చుకోవాలన్నమాట. సంస్కృతంలో ఎలా ఉంటాయి ఈ పదాలు? మీరు అతడు గురించి ఆల్రెడీ నేర్చేసుకున్నారు. 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయంలో అక్కడ ఈ కాన్సెప్ట్ కవర్ చేశాను. ఒకసారి విజిట్ చేయండి. అతడు సహ. సహ కహ? సహ కహ ఎవరు? సహ బాలకః.
సహ బాలకః. ఇప్పుడు వీటి బహువచనం ఎలా ఉంటుంది? బాలకః, బాలకాః అవుతుంది. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఇంతకు ముందే తెలుసు. కః, కే అవుతుంది. మరి సహ అంటే తే. తే కే. ఇక్కడున్నారే వీళ్ళు. తే కే. తే బాలకాః. తే బాలకాః. సహ సైనికః. సహ సైనికః. సహ సైనికః యొక్క బహువచన రూపం ఏమవుతుంది? సహ సైనికః, తే సైనికాః. తే సైనికాః. తే సైనికాః. తే కే. తే సైనికాః. సహ నర్తకः. సహ నర్తకः. సహ కः? సహ కः? సహ నర్తకः. సహ నర్తకः. తే నర్తకాః. తే నర్తకాః. కే నర్తకాః? ఎవరు నర్తకులు? కే నర్తకాః? వారు నర్తకులు. తాః క్షమించాలి. తే నర్తకాః. తాః దేనికొస్తుంది? తాః స్త్రీలింగానికొస్తుంది. సా తాః. ఏషా ఏతాః. ఏషః ఏతే. సహ తే బహువచన రూపం అన్నమాట. తే కే. తే నర్తకాః. కే నర్తకాః? అదిగో తే నర్తకాః. కే బాలకాః? అదిగో తే బాలకాః. కే సైనికాః? తే సైనికాః. దూరంగా ఉంది తే, దగ్గరగా ఉంది ఏతే పుంలింగంలో. ఇప్పుడు పుంలింగంలో టోటల్‌గా మనం కవర్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటి? పుంలింగ పదాలు ఎలా ఉంటాయి? స్యూతః, స్యూతః, కుక్కుటః, బాలకః ఇలా ఉంటాయి. స్యూతః, కుక్కుటః, బాలకః, సైనికః, నర్తకః ఇలా ఉంటాయి. మరి వీటి బహువచన రూపం ఎలా ఉంటుంది? నర్తకः, నర్తకాः, బాలకాः, సైనికాः, కుక్కుటः, కుక్కుటాः, స్యూతః, స్యూతాः. మరి సర్వనామాల్లో ఈ బహువచనం ఎలా మారుతుంది? సహ తే. ఏషః ఏతే. సహ అతడు. అతడు వారు. సహ తే. ఏషః ఏతే. మరి ప్రశ్న పదాలు? కః కే. తే ఏతే కే. తే ఏతే కే. ఇలా. ఇప్పుడు ఈ బొమ్మను చూడండి. ఇక్కడ చూడండి. నా చేతిలో ఏముంది? మీకు నా చేతిలో ఏముందో తెలీదు. దీని పేరేంటో మీకు తెలీదు. ఏమనాలో తెలీదు. అప్పుడు మీరు ఏమని అడుగుతారు? జనరల్ క్వెషన్ ఏమొస్తుంది? తత్ కిం. ఏంటిదది? తత్ కిం. కిం. ఇప్పుడు దంతకూర్చః అని నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పే సమాధానం ఏమై ఉంటుంది? దంతకూర్చః. దంతకూర్చః పుంలింగ పదం. ఉపయోగించాల్సిన సర్వనామం కూడా పుంలింగమే. కాబట్టి తత్ కిం అని అడగొచ్చు. సమాధానం ఏమొస్తుంది? సహ దంతకూర్చః. దూరంగా ఉంటే సహ దంతకూర్చః. ఇప్పుడు నా చేతిలో ఉంది కాబట్టి నేనేం చెప్తా? ఇక్కడే ఉంది కదా, దగ్గరే ఉంది కాబట్టి ఏం చెప్తా? ఏషః దంతకూర్చః అని చెప్తా. ఇప్పుడు ఈ స్లైడ్ వైపు చూడండి. తత్ కిం సహ దంతకూర్చః. సహ దంతకూర్చః. అనువాదం వచ్చేసి అది టూత్ బ్రష్ అని వస్తుంది. కానీ మరి సంస్కృతంలో వచ్చేటప్పటికి దంతకూర్చః అనేది పుంలింగ పదం కాబట్టి దంతకూర్చః, సహ దంతకూర్చః. ఉపయోగించాల్సిన సర్వనామం కూడా అలాగే వస్తుంది. తత్ కిం సహ దంతకూర్చః. తాని కాని తే దంతకూర్చాః. తే దంతకూర్చాః. సహ దంతకూర్చాః.
సహ దంతకూర్చః తే దంతకూర్చాః. తత్ కిం? తత్ ఉపనేత్రం. తత్ ఉపనేత్రం. ఇక్కడున్నది ఏంటి? ఉపనేత్రం. ఏ సర్వనామం ఉపయోగించాలి? తత్ ఉపనేత్రం. ఇప్పుడు ఇక్కడున్నవి ఏంటి? చాలా ఉన్నాయి. నేనప్పుడు ఈ ప్రశ్న ఎలా అడుగుతాను? తాని కాని అని అడుగుతాను. మరి సమాధానం ఏమొస్తుంది? తాని ఉపనేత్రాని అని వస్తుంది. తత్ ఉపనేత్రం, తాని ఉపనేత్రాని అని వస్తుంది. తత్ కిం? తత్ కిం? సా కర్తరి. సా కర్తరి. బహువచనంలో అయితే తాని కాని. తాని కాని. తాః కర్తర్యః. తాని కాని. ఇక్కడ ఏమున్నాయి? కత్తెర్లున్నాయి. కత్తెర్లని మనము సంస్కృతంలో ఏమంటాము? కర్తర్యః. కర్తర్యః. ఏకవచనంలో అయితే కర్తరీ. బహువచనంలో అయితే కర్తర్యః. కర్తరీ పుంలింగ పదమా? స్త్రీలింగ పదమా? స్త్రీలింగ పదం. కాబట్టి మనము ఎలా చెప్తాము వాక్యం? సా కర్తరి అని చెప్తాము. సా కర్తరి బహువచనం ఏమవుతుంది? తాః కర్తర్యః. తాః కర్తర్యః. మీకు ఒక వస్తువు తెలీదు. బేసికల్‌గా ఒక వస్తువు తెలీదు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉదాహరణకు ఈ టూత్ బ్రష్ తీసుకోండి. ఇదొక చోటు ఉంది. మీరు ఒకరిని ప్రశ్నించాలనుకుంటున్నారు. ఎలా ప్రశ్నిస్తారు? తత్ కిం అని ఇలా సింపుల్‌గా ప్రశ్నించొచ్చు. తత్ కిం. అప్పుడు తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు? ఓహ్! సహ దంతకూర్చః. ఇలా ఓకే. తత్ కిం సహ దంతకూర్చః. ఇక్కడ మీరు ఒక టేబుల్ మీద ఇవన్నీ చూసారు. అబ్బా! ఏంటిది తెలీదే ఏంటివి? నేను కేవలం అదేంటి నీమ్ స్టిక్ ఉంటది. ఆ నీమ్ స్టిక్ ఏమంటారు? వేపాకుతోనే పళ్ళు తోముకుంటా. ఇదెప్పుడు చూడలేదే ఏంటివి ఇవి? ఏంటివి ఇవి టేబుల్ మీద ఉన్నాయి ఏంటివి ఇవి? అని మీరు ఇవి చూసి అడుగుతారు. ఎలా అడగొచ్చు మీరు? తాని కాని అని అడగొచ్చు. తాని కాని. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు? తే దంతకూర్చాః. ఇవేంటివి? దంతకూర్చాః. తే దంతకూర్చాః. తే దంతకూర్చాః. ఇప్పుడు వస్తే ఇప్పుడొచ్చే ప్రశ్న ఎలా ఉంటుంది తెలియకపోతే? తత్ కిం? తత్ కిం? సహ దంతకూర్చః. సమాధానం సహ దంతకూర్చః. దూరంగా ఉంటే సహ దంతకూర్చః. దగ్గరగా ఉంది అంటే ఏషః దంతకూర్చః. ఇప్పుడు అకార్డింగ్ టు స్లైడ్ తీసుకుందాము. సో అకార్డింగ్ టు స్లైడ్ ఇది దూరంగా ఉంది కాబట్టి నేను ఇక్కడ దూరం పెట్టి చూపిస్తున్నా. సహ దంతకూర్చః. తాని కాని. తే దంతకూర్చాః. సమాధానం ఇలా. మీకు ఒక వస్తువు ఒకటి తెలియకపోతే ప్రశ్న ఎలా అడగాలి? అది దంతకూర్చః అయితే పుంలింగ పదము. కర్తరి అంటే స్త్రీలింగ పదం. అబ్బా! అది పుంలింగ పదమా? స్త్రీలింగ పదమా? ఎట్లా తెలుసుకోవాలి? ఇప్పుడు ఇది ఏం అడగాలి? ఇప్పుడు సహ కహ అడగాలా? లేకపోతే తత్ కిం అడగాలా? ఏంటి అని ఆ కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఒక వస్తువు చూసారు. ఆ వస్తువు తెలీదు. ప్రశ్న ఏం అడుగుతారు? తత్ కిం అలా అడగొచ్చు. తెలిసిన వాళ్ళు సహ దంతకూర్చః. బహువచనంలో అయితే తాని కాని. ఇప్పుడు సమాధానం తే దంతకూర్చాః. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకొన్ని ఉదాహరణలు. ఏతాని కాని. ఇవి అరటిపళ్ళు కదా! అరటిపళ్ళు. ఏతాని కాని. ఏతాని
కదలీఫలాని. ఏతాని కదలీఫలాని. ఇప్పుడు రివర్స్. ఇంతకుముందు మనము ఏకవచనం నుంచి బహువచనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ బహువచనం ఇచ్చాను. ఈ బహువచనం వచ్చేసి ఏకవచనంలో ఎలా ఉంటుంది? ఏతాని అనేది ఏ పదానికి బహువచనం? ఏతత్. గుర్తుందా? మనము నపుంసకలింగలో బహువచనం ఎలా నేర్చుకున్నాము? ఫలం ఫలాని, కందుకం కందుకాని, తత్ తాని, ఏతత్ ఏతాని. కాబట్టి ఏతాని యొక్క ఏకవచనం ఏమవుతుంది? ఏతత్. కాని కిం, కిం కాని. ఏతత్ కిం ఈ వాక్యం యొక్క ఏకవచన రూపం. ఏతాని కదలీఫలాని ఈ వాక్యం యొక్క ఏకవచనం రూపం ఏమవుతుంది? ఏతత్ కదలీఫలం. ఏతాని కదలీఫలాని, ఏతత్ కదలీఫలం. ఏతాని కాని ఇవేంటివి? ఏతత్ కిం ఇదేంటిది? ఇది అరటిపండు. ఏతత్ కదలీఫలం. సహ కరదీపః, తే కరదీపాః. ఏతత్ కిం? సహ కరదీపః. ఏతత్ కిం? కరదీపః. కరదీపః సర్వనామం జోడించాలంటే సహ. సహ కరదీపః, తే కరదీపాః. తే కరదీపాః. చురికాః, చురికాః అంటే కత్తులు. చురికాః అప్పుడు సర్వనామం తాః చురికాః. సా చురికా ఏకవచనం ఏమవుతుంది? సా చురికా. తాః చురికాః అని మీరు ఈ వాక్యం చూస్తే ఏకవచనంలో మార్చాలి అంటే ఎలా? తాః ఉపయోగించారు. తాః యొక్క ఏకవచనం ఏమవుతుంది? సా. సా. చురికాః, చురికాః అంటే ఏకవచనంలో చురికా. చురికా అవుతుంది. ఇది ఇక్కడ తాహ చూసిన వెంటనే ఒకవేళ మీకు జస్ట్ ఇది విన్నారు, తాహ చురికాహ, చురికాహ అని ఇలా విన్నారు. తాహ ఉపయోగించారు కదా. తాహ అంటే ఏంటి? స్త్రీలింగానికి ఉపయోగించే సర్వనామం. కాబట్టి ఏమవుతుంది? చురికాహ కూడా స్త్రీలింగం అవుతుంది. చురికాహ స్త్రీలింగం అన్నప్పుడు, స్త్రీలింగ బహువచనం అన్నప్పుడు దీని ఏకవచనం ఎలా ఉంటుంది? చురికా. ఆకారాంతంలో ఉంటుంది. మనం ఆకారాంతంలో కేవలం విసర్గ మాత్రమే జోడిస్తున్నాము. అదే అదే పుంలింగానికైతే ఆహ జోడిస్తున్నాము. స్యూతః స్యూతాహ జోడిస్తున్నాము. తాహ చురికాహ, సా చురికా. ఇలా. ఇప్పుడు రెండవ మరియు మూడవ అధ్యాయాన్ని ఇంకొకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనము సర్వనామాలు ఆ రెండవ మూడవ అధ్యాయంలో చూసాము అని. ఒకసారి ఈ రెండవ అధ్యాయానికి వెళ్దాము. ఈ మూడవ అధ్యాయానికి వెళ్దాము. అందరికీ నమస్కారం. ఈ మూడవ అధ్యాయం ఓకే. ఈ సంస్కృతం నేర్చుకుందాం, సంస్కృతం నేర్చుకుందాం మూడవ అధ్యాయం ఇది. సంస్కృతం నేర్చుకుందాము రెండవ అధ్యాయం ఇది. ఇక్కడే లింక్స్ ఇచ్చాను. ఒకసారి మీరు మళ్ళీ ఆ పదాలను కానీ ఆ సర్వనామాలను కానీ మీరు ఒకసారి మననం చేసుకోవాలి అనుకుంటే ఈ లింక్స్ని విజిట్ చేయండి. ఈ లింక్స్ ఒకసారి చూసి వాటి గురించి తెలుసుకోండి. ఆ పదాల గురించి కానీ ఆ సర్వనామాల గురించి కానీ స్త్రీలింగ పుంలింగ నపుంసకలింగానికి ఉపయోగించే సర్వనామాలు ఎలా ఉంటాయి తెలుసుకోండి. ఈ రెండవ మూడవ అధ్యాయంలో ఏకవచనంలో ఎలా ఉంటాయి అని మనం కవర్ చేసాము. ఈ 11వ అధ్యాయంలో అయితే బహువచనంలో ఎలా ఉంటాయి అని మనం ఇప్పుడు కవర్ చేసాము. ఇప్పుడు మన కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి గిట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం.
ఎక్సర్సైజ్. గిట్ ఎక్సర్సైజెస్లో ఏకవచన రూపాన్ని వదతు. ఏకవచన రూపాన్ని వదతు ఒక ఉదాహరణకు ఏతాని పుస్తకాని. ఏతాని పుస్తకాని అనేది ఏకవచనంలో ఉందా? బహువచనంలో ఉందా? బహువచనం. బహువచనం. ఏతాని పుస్తకాని. ఏతాని పుస్తకాని. దీని ఏకవచనం ఏమవుతుంది? ఏతాని అంటే ఏతత్, పుస్తకాని అంటే పుస్తకం. పుస్తకం ఇది నపుంసకలింగం. పుస్తకం, పుస్తకాని, కార్యాణం, కార్యానాని, ఇంకా కందుకం, కందుకాని. ఇలా చూసారు కదా ఇంతకుముందు. ఏతాని పుస్తకాని, ఏతత్ పుస్తకం. ఏతాని పుస్తకాని, ఏతత్ పుస్తకం. ఇది. ఇలా మీరిప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటినీ బట్టి ఇవన్నీ ఏకవచనంలోకి మార్చండి. బహువచన రూపాన్ని ప్రశ్నావాచకాః వదతు. సా దూరవాణి. సా దూరవాణి యొక్క బహువచన రూపం ఎలా ఉంటుంది? సా, సా, తాహ. దూరవాణి, ఈ ఇక్కడ దూరవాణి ఈకారాంతం వచ్చింది. ఈకారాంతం వచ్చినప్పుడు మరి స్త్రీలింగంలో బహువచన రూపం ఎలా ఉంటుంది? ఈకారాంతం పోయి యహ జోడిస్తాము. సా దూరవాణి, తాహ దూరవాణ్యః. తాహ దూరవాణ్యః. ఇప్పుడు తాహ దూరవాణ్యః అన్న వాక్యానికి ప్రశ్నలు ఎలా ఉంటాయి? తాహ దూరవాణ్యః, తాహ కాహ, తాహ కాహ. కాహ అనేది ప్రశ్నాపదం. తాహ కాహ, తాహ దూరవాణ్యః, కాహ దూరవాణ్యః, తాహ దూరవాణ్యః. కాబట్టి ఇలా 2 ప్రశ్నావాచకాలు ఉంటాయి అన్నమాట. తాహ దూరవాణ్యః అన్న వాక్యం ఇస్తే తాహ కాహ, కాహ దూరవాణ్యః ఇలా 2 ఉంటాయి. కాబట్టి ఇలాగా మనం ఈ ఫార్మాట్ కూడా మనము ఇంతకుముందు ఎక్సర్సైజ్లో కవర్ చేసాము. మీరు ఒకసారి కన్ఫ్యూజన్ కొంచెం గుర్తు తెచ్చుకోవాలి అనుకుంటే ఈ 11వ ఎక్సర్సైజ్ మళ్ళీ ఇంకోసారి చూడండి. ఇలాగే ఇదే ఫార్మాట్లో మిగతావన్నీ కూడా సమాధానం చేయండి. ఇక్కడ ఇవన్నీ ఆన్సర్స్ సమాధానాలన్నీ రాసిన తర్వాత మీ అంతలకు మీరే చెప్పుకున్న తర్వాత సరైనదా కాదా అని తెలుసుకోవడానికి ఇక్కడ ఇంకో ఫైల్ కూడా ఉంది, e9answers.md. సో ఈ ఫైల్కి వెళ్ళి మీరు ఆ సమాధానాలు చూసుకోవచ్చు. శాంతి మంత్రం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాः. జేతు భారతం, జేతు సంస్కృతం.